హాయ్ అండి. వెల్కమ్ టు నయా కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మీకోసం చక్కటి 165 స్క్వేర్ యార్డ్స్ హౌస్ తీసుకురావడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా చూడండి. మనకి ఈజీగా ఇన్నోవా కార్ సరిపోయేంత స్పేస్‌తో ఇచ్చారండి పార్కింగ్ ఏరియా. అలానే మనకి మంచి ఎలివేషన్ టైల్స్ ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో. అలానే మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి యూపీవీసీ మెటీరియల్ యూస్ చేశామని చెప్పారు. అన్ని వెదర్ కండిషన్స్కి మనకి తట్టుకునే విధంగా ఉంటుంది ఇదైతే అని చెప్పడం జరిగిందండి బిల్డర్ మనకి. అలానే మనకంతా గ్రనైట్ యూస్ చేశారండి. పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే కనుక గ్రనైట్ యూస్ చేయడం జరిగింది. అలానే ఈశాన్యంలో వచ్చేసి బోర్ అండ్ సంప్ ప్రొవైడ్ చేశారు. అంటే వాస్తు ప్రకారంగానే అంతా కన్సిడర్ చేసి కట్టారండి. ఇప్పుడు చూస్తే కనుక మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే వాషింగ్ మిషన్ ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు, సాకెట్. అలానే మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు చూస్తే కనుక మనకి 3 ఫీట్ గల్లీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే మనకి షూ ర్యాక్ కూడా ఇచ్చారండి ఇక్కడే. మనకి నార్త్ సైడ్ కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అలానే ఇప్పుడు మీరు హాల్ చూస్తే కనుక బాగా స్పేషియస్గా ఉందండి హాలు. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ అండి. హాల్ మనకి సపరేట్గా స్పేషియస్గా మనకి టీవీ యూనిట్ చూసుకుంటే కనుక దగ్గర దగ్గర 75 ఇంచెస్ టీవీ మనం ఈజీగా ఫిక్స్ చేసుకునే అంత స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చక్కగా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారండి. డోర్ కూడా మనకి మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది విత్ ఇండియన్ టేక్. మనకి వర్క్ కూడా చూస్తే చాలా నీట్గా చేసి ఇవ్వడం జరిగిందండి. అలానే ఇప్పుడు మనకి నార్త్ డోర్ నుంచి కూడా ఇందాక మనం చూసాం కదండి ఆ బాల్కనీ, ఇది 3 ఫీట్ గల్లీ అండి. సో మనకి ఈస్ట్ సైడ్ ఒక మెయిన్ డోర్ ఇచ్చారు, అలానే నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. సో వాస్తు ప్రకారం చాలా మంచిదండి. సో ఇప్పుడు చూస్తే కనుక మనము ఓపెన్ కిచెన్ చూస్తున్నాము. సో మనకు పూజా రూమ్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగిందండి ఓపెన్ కిచెన్తో పాటు. సో అలానే మనకి కిచెన్లో షెల్ఫ్స్ కూడా బాగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన కిచెన్ నుంచి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు సైడ్ గల్లీలోకి. మనకి 3 సైడ్ కూడా గల్లీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో దానివల్ల మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఇప్పుడు మీరు చూస్తే కనుక డైనింగ్లో మనకి షెల్ఫ్స్ బాగా ప్రొవైడ్ చేశారండి. అలానే ఇప్పుడు మీరు చూస్తే ఇది వాష్ బేసిన్ కోసం అని చెప్పి మనకి ఈ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇంకా చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ అవి పెండింగ్ ఉన్నాయండి. సో వన్స్ అన్నీ జరిగాక మనకి ఇంకా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్ రూమ్ అండి. కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా ఉందండి విత్ మంచి ఫాల్ సీలింగ్. కలర్స్ కూడా మంచి కలర్స్ యూస్ చేశారండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి. మనకి వెంటిలేషన్ కూడా బాగుంది. వాష్రూమ్ టైల్స్ కూడా మనకి మంచి టైల్స్ ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి విజిట్ అవుతే కనుక మీకే అర్థమవుతుందండి. మెటీరియల్ దగ్గర చాలా మంచి మెటీరియల్ యూస్ చేశారు, మనకు చూస్తే అర్థమవుతుంది.
అలానే మనకు చూస్తే లో రూఫ్ ఇచ్చారండి. మనకి స్టోరేజ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మనకి చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కూడా మనకి స్పేషియస్‌గా ఉంది. షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలానే హైలైటర్ కూడా ఇచ్చారు. మనకేమైనా డిజైన్ కావాలన్నా ఈ హైలైటర్ల దగ్గర మనం చేయించుకోవచ్చండి. బిల్డర్ గారిని రిక్వెస్ట్ చేసి. మంచి ఫాల్ సీలింగ్‌తో ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా. చూస్తే గనక మనకి చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కూడా మనకి లో రూఫ్ ఇచ్చారండి. స్టోరేజ్ పర్పస్ యూజ్ అవుతుంది మనకి చక్కగా. అలానే మనకి చిల్డ్రన్ బెడ్‌రూమ్ నుంచి కూడా ఒక నార్త్ డోర్ ఇచ్చారండి బాల్కనీలోకి. సో, బాల్కనీ కూడా మనకి అంతా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. గ్రానైట్ వర్క్ కూడా చాలా నీట్‌గా ఉందండి. అలానే మనకి బ్యాక్ సైడ్ కూడా గల్లీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. బ్యాక్ సైడ్ గల్లీ కూడా ఉంది. అలానే మనకి బయట కామన్ వాష్‌రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏమన్నా ఫంక్షన్స్ అవి జరిగినా మనకి ఈజీగా యూజ్ చేసుకోవడానికి బావుంటుందండి. హౌస్ వచ్చేసి మనకి ఇటు విజయవాడ హైవేకి, ఇటు మన సాగర్ హైవేకి మధ్యలో ఉంటుందండి. ఇంజాపూర్ నుండి మనము హయత్ నగర్ వెళ్ళే రూట్‌లో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇది కాలనీ. చాలా మంచి ప్రైమ్ రెసిడెన్షియల్ లొకేషన్ అండి ఇది. ఒకసారి పైన టెర్రస్ మీదకెళ్ళి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసొద్దామండి. మనకు స్టెప్స్ కూడా మంచి గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి బార్డర్స్ కూడా మంచి డిజైన్‌తో ఇవ్వడం జరిగిందండి. అలానే మీరు చూసుకుంటే గనక మనకి పైన షెడ్ కూడా ఇచ్చారు. ఏంటంటే మనకి రైనీ సీజన్‌లో ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలానే ఇప్పుడు మనకి పైన టెర్రస్ కూడా మంచి స్పేషియస్‌గా ఉందండి. మీరు చూస్తే గనక మనకి టోటల్ 12 పిల్లర్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఇదొచ్చేసి విత్ మున్సిపల్ పర్మిషన్ G+1 పర్మిషన్ ఆల్రెడీ తీసుకొని కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఫ్యూచర్‌లో ఎవరన్నా ఇది పర్చేస్ చేసినా కూడా వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ కన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనం పర్మిషన్స్ కోసం సెపరేట్‌గా వెళ్లి అప్లై చేసే పనుండదు. ఆల్రెడీ బిల్డర్ గారు మనకి పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి. అలానే చూస్తే మనకి సిమెంట్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారండి. ఇది మనకి మెయింటెనెన్స్‌కి ఈజీగా ఉంటుందండి. సిమెంట్ ట్యాంక్ అయితే క్లీన్ చేసుకోవడానికది. చుట్టూ కూడా మనకి సరౌండింగ్స్ అంతా బాగా రెసిడెన్షియల్‌గా బాగా గ్రో అయిన ఏరియా అండి ఇది. ఇంకో 2-3 ఇయర్స్‌లో అసలు మీకు ఈ ఏరియాలో ఆహ్, మొత్తం కనిపించే ఖాళీ ప్లాట్స్ కూడా మీకు ఫిల్ అయిపోతాయి. చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్న ఏరియా అండి ఇది. సో, మేము ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా పెట్టడం జరిగిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.